ఐపీఎల్ 2026 సీజన్ లో భాగంగా ఈ రోజు ఆదివారం యకనా స్టేడియంలో జరిగిన లక్నో వర్సెస్ గుజరాత్ టైటాన్స్ మధ్య మ్యాచ్ లో టైటాన్స్ ఘన విజయం సాధించింది. లక్నో నిర్దేశించిన 165 పరుగుల టార్గెట్ కోసం బరిలోకి దిగిన గుజరాత్ బ్యాటర్లు శుభమన్ గిల్, జోస్ బట్లర్ హాఫ్ సెంచరీలతో చెలరేగడంతో సునాయాసంగా గెలిచింది. అంతకుముందు టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన లక్నో బ్యాటర్లు గుజరాత్ టైటాన్స్ బౌలర్ల దాటికి చేతులెత్తేశారు. నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 164 పరుగులు మాత్రమే చేసింది. లక్నో జట్టులో ఐడెన్ మార్క్రమ్ 30 పరుగులతో టాప్ స్కోరర్ గా నిలిచాడు. మిగతా బ్యాటర్లు నికోలస్ పూరన్ 19, రిషబ్ పంత్ 18, అబ్దుల్ సమద్ 18, అలాగే లాస్ట్ మ్యాచ్ హీరో ముకుల్ చౌదరి 18 పరుగులే చేసి పెవిలియన్ చేరాడు. ఇక ఆయుష్ బదోని 9 పరుగులు మాత్రమే చేసి నిరాశపరిచాడు. ముఖ్యంగా ప్రసిద్ధి కృష్ణ 4 ఓవర్లలో 28 పరుగులిచ్చి 4 వికెట్లు తీసి లక్నో సూపర్ జైంట్స్ పతనాన్ని శాసించాడు. అలాగే అశోక్ శర్మ 2 వికెట్లు తీశాడు. మొత్తంగా గుజరాత్ ముందు అనుకున్నంత టార్గెట్ లేదు. కేవలం 165 పరుగుల టార్గెట్ ఉంచింది లక్నో సూపర్ జైంట్స్. ఇక ఆ లక్ష్యంతో బరిలోకి దిగిన గుజరాత్ టైటాన్స్ జట్టుకి మంచి ఆరంభం లభించింది. ఓపెనర్ శుభమన్ గిల్, సాయి సుదర్శన్ 45 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. అయితే ఈ భాగస్వామ్యాన్ని దిగ్వేజ్ సింగ్ విడదీశాడు. సాయి సుదర్శన్ 15 పరుగులకి పెవిలియన్ చేర్చాడు. ఇక అనంతరం బ్యాటింగ్ కు వచ్చిన జోస్ బట్లర్ తో కలిసి ఇన్నింగ్స్ ను ముందుకు నడిపించిన శుభమన్ గిల్ 40 బంతులు 6 ఫోర్లు 1 సిక్స్ తో 56 పరుగులు హాఫ్ సెంచరీ చేసిన తర్వాత జట్టు స్కోర్ 129 పరుగుల వద్ద పెవిలియన్ చేరాడు. ఇక మరో బ్యాటర్ జోస్ బట్లర్ 37 బంతులు 11 ఫోర్లతో 60 పరుగులు చేసి తాను కూడా చివర్లో అవుట్ అయ్యాడు. ఈ ఇద్దరు కలిసి మూడో వికెట్ కు 116 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఇక వాషింగ్టన్ సుందర్ 11 బంతులు 20 పరుగులు చేసి మ్యాచ్ ని ఫినిష్ చేశాడు. దీంతో 18.1 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 163 పరుగులు చేసి 7 వికెట్ల తేడాతో గుజరాత్ టైటాన్స్ విజయం సాధించింది. ఇక ఈ విజయంతో పాయింట్ల టేబుల్లో గుజరాత్ టైటాన్స్ 5వ స్థానానికి ఎగబాకగా లక్నో సూపర్ జైంట్స్ 6వ స్థానంలో నిలిచింది.